ఫ్రెండ్స్, చిరంజీవి కుటుంబ సభ్యులకి ఇప్పుడు అంబానీ కుటుంబం నుంచి ఒక పెద్ద భారీ గిఫ్ట్ వెళ్ళింది. అయితే నిజానికి ఎక్కడైనా సరే మనం ఒక ఒక గిఫ్ట్ లేదంటే ఒక వ్యక్తికి సంబంధించిన ఏదైనా సర్ప్రైజ్ అనుకుంటూ ఉంటాం. కానీ ఈసారి ఉపాసన రామ్ చరణ్‌లకు ట్విన్స్ పుట్టారు. అంటే డబుల్ ధమాకా. అంటే ఇప్పుడు అంబానీ కుటుంబ సభ్యులు 2 ఉయ్యాలలు పంపించారా బంగారానికి సంబంధించి అంటే, ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైంది అంటే, ఇద్దరు కవల పిల్లలకి జన్మనిచ్చారు కదా! రామ్ చరణ్, ఉపాసన దంపతులు. అయితే ఒక బాబు, ఒక పాప. అయితే ఈసారి వాళ్ళకి ఎలాగా అంటే మామూలుగా ఎలా ఉంటుందంటే, మనం ఇంట్లో ఉయ్యాల వేసిన తర్వాత, ఆ ఉయ్యాలని మనం మామూలుగా మన ఇంట్లో వాళ్ళకి గానీ, లేకపోతే మన ఇంట్లో ఎక్కడైనా ఒక పక్కకు కానీ పెడతాం. కానీ అంబానీ కుటుంబ సభ్యులు ఏం చేశారంటే, బంగారపు ఉయ్యాల ప్రతిమ పంపించారు. అంటే ట్విన్స్ పుట్టారు కదా! సో, ట్విన్స్‌కి ఎలాగా అంటే, వాళ్ళ పేరు మీద ఒక షో పీస్‌గా బంగారపు ఉయ్యాల పంపించారనమాట. అంటే ఆ ఉయ్యాలలో ఆ బాబు, పాపకి సంబంధించిన నేమ్స్‌తో పాటు ఆ ఉయ్యాల మీద వాళ్ళ నేమ్స్ డైమండ్స్‌తో చెక్కి ఉంటాయి. అర్థమైంది కదా! అంటే ఫస్ట్ బాబు పేరు శివరాం. రెండవ అమ్మాయి పేరు అన్వీరాదేవి. సో, ఈ పేర్లు వాళ్ళు తెలుసుకున్న తర్వాత, వాళ్ళ పేర్ల మీద ఆ ఉయ్యాలని చెక్కిచ్చి, దానిలో డైమండ్ స్టడ్డెడ్ పంపించారనమాట. ఇది ఉపాసన రామ్ చరణ్‌ల కోసం ఎక్స్‌క్లూజివ్ గిఫ్ట్. ఈ గిఫ్ట్‌ని చూసిన రామ్ చరణ్, ఉపాసనలు చాలా ఎమోషనల్ అయిపోయారు. అయితే నిజానికి ప్రతి ఇంట్లో ఒక ఉయ్యాలుంటుంది. అయితే ఆ ఉయ్యాలని అలాగే క్లీన్ కారా కోసం వాళ్ళు పంపించిన ఉయ్యాలని అలాగే భద్రంగా దాచుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 పెద్ద ఉయ్యాలను పంపిస్తే అది మళ్ళీ వాళ్ళకి రీయూజ్ అనేది అవుతుందో, అవ్వదో అని చెప్పి వాళ్ళ పేరు మీద వాళ్ళ జ్ఞాపకంగా అంటే వాళ్ళు పుట్టారు అన్న ఒక స్వీట్ మెమరీని క్రియేట్ చేయటం కోసం బంగారు ఉయ్యాల ప్రతిమలు పంపించారనమాట. అంటే అది వాళ్ళ కపోర్ట్‌లో గానీ, వాళ్ళకి సంబంధించిన ఒక గ్రేట్ మెమరీగా గానీ పెట్టుకోవచ్చు. దాని మీద వాళ్ళ పేర్లు చెక్కటం అనేది ఇంకాస్త స్పెషల్ థింగ్ అని చెప్పుకోవాలి. అయితే ఉపాసన చాలా 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 క్లోజ్ అంబానీ కుటుంబానికి. ఎందుకంటే ఉపాసన కూడా ఎన్నో సందర్భాల్లో ఆవిడ చాలా చక్కని ఆహ్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్